హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో వెరీ సింపుల్ అండ్ టేస్టీ క్యాటరింగ్ స్టైల్లో క్యారెట్ బీన్స్ ఫ్రై చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీ అలాగే రైస్ సైడ్ డిష్లోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్పు వరకు సన్నగా తరిగిన క్యారెట్, ఒక కప్పు తరిగిన బీన్స్ ఈ విధంగా చాలా సన్నగా తరిగి తీసుకోండి, తొందరగా మగ్గిపోతాయి. ఆ తర్వాత ఒక పావు కప్పు వరకు పెసరపప్పు ఒక అరగంట పాటు నానబెట్టుకుని తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఇది కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, ఒక 10 నుంచి 15 వరకు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులోనే తరిగిన ఉల్లిపాయ ఒకటి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి ఒక 3 వేసుకుంటున్నాను. ఈ కర్రీకి ఈ పచ్చిమిర్చితోనే కరెక్ట్గా సరిపోతుంది కారం అనేది, ఎక్స్ట్రా కారం అనేది వేసుకోవట్లేదు. నెక్స్ట్ ఇందులోని తరిగిన బీన్స్, తరిగిన క్యారెట్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు పొరపాటును కూడా సాల్ట్ అనేది అస్సలు వేసుకోవద్దు. ఒకవేళ వేశారంటే ఇందులో పెసరపప్పు వేస్తాం కాబట్టి పప్పు అనేది అస్సలు ఉడకదు. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ విధంగా చేత్తో పట్టుకుంటేనే బాగా నలగాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. ఈ స్టేజ్లో నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని ఒక 6 నుంచి 7 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఒక 6-7 నిమిషాల పాటు వేయించుకుంటే పెసరపప్పు అనేది ఒక 80% వరకు ఉడుకుతుంది. ఈ స్టేజ్లో టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా అనేది మరీ ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ ఒక చిటికెడంతా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకున్న ఫ్లేవర్స్ డామినేట్ చేస్తుంది. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి పొడి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కూడా ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. అప్పుడే కరెక్ట్ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పడతాయి. ఇలా వేగిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా చపాతీలోకి కానీ లేదా పప్పుచారు, సాంబార్, పప్పు చేసినప్పుడు రైస్ సైడ్ డిష్లోకి తీసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా కూడా సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.